దేవుని నామంన మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్యం బైబిల్ గ్రంథంలో చదువుకుందాము. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే మనము కూడా మన జీవితంలో అనేక సార్లు శోధనలో పడుతూ ఉంటాము. కానీ మనలో కొందరు మనకి శోధన వచ్చినప్పుడు అది దేవుని చేత శోధింపబడుచున్నామని పొరబడుచుంటాము. కనుక ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే దేవుడు మన విషయమై శోధింపబడనేరడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. కనుక మనం దేని విషయమై మన శోధనలో పడుతూ ఉంటాము, ఎందుకు శోధనలో పడుతుంటామని అనుకున్నట్లయితే కింది వచనంలో స్పష్టముగా రాసి ఉన్నది, మన స్వకీయ దురాలోచన వల్లనే మనం శోధనలో పడుతూ ఉంటాము. మనకి ఇక్కడ 2 చాయిస్లు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధంగా జీవించాలా, రెండవది శోధనలో పడాలా. పరిశుద్ధంగా నువ్వు జీవించినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు అని దేవుడు అంటున్నాడు. అలాగుననే దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. కనుక మనము శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అనంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా ఎలా జీవించగలుగుతాము అంటే ఎల్లప్పుడూ మనం దేవునితో ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడైతేనే మనము పరిశుద్ధంగా జీవిస్తాము, శోధనను సహిస్తాము, దాన్ని ఎదుర్కొంటాము. కనుక ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరము మనమందరము కూడా ధ్యానిద్దాము. శోధనలో పడకుండా పరిశుద్ధంగా జీవిస్తూ దేవునితో ప్రార్థనలు గడుపుదాము. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.